హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఎం రాజా బయాలజీ క్లాస్ రూమ్. సో గతంలో మనం ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీ లెసన్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈరోజు మనం 6th చాప్టర్ అయినటువంటి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో కన్జర్వేషన్ అంటే మనం వి మస్ట్ ప్రిజర్వ్ అండ్ వి మస్ట్ protect plants and animals. So from where we want to conserve it, from which problems we want to conserve it, దాని గురించి అంటే వాటికి వచ్చిన సమస్య నుంచి వాటిని మనం కన్సర్వ్ చేయాల్సి వస్తుంది. సో న్యాచురల్గా ఉన్నటువంటి ప్లాంట్స్ని అనిమల్స్ని మనం ఎందుకు కన్సర్వ్ చేయాలి, దాన్ని ఒకవేళ కన్సర్వ్ చేయకపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ విషయాల గురించి మనం ఇక్కడ ఈ లెసన్లో ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో మీరందరూ సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాను. సో టాపిక్ గురించి చెప్పుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ బయాలజీ క్లాసెస్ మీకు బాగా నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచిగా క్లాసులు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక మనం ఈ యొక్క 6th చాప్టర్ అయినటువంటి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో ఎటువంటి సబ్ టాపిక్స్ వస్తాయో ఒక్కసారి చూద్దాం. సో దీంతో వచ్చేటటువంటి టాపిక్స్ ఏంటి అంటే, కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో ఫస్ట్గా ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడాలి. తర్వాత సెకండ్ టాపిక్గా డిఫారెస్టేషన్ అండ్ ఇట్స్ కాజెస్. సో అడవులు నరికివేయడం, సో ఫారెస్ట్ రిమూవింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, దాని గురించి మాట్లాడతాం. అండ్ దానివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతాం. థర్డ్ వన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్, అలాగే ఫారెస్ట్స్ అనేటివి తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటో మాట్లాడాలి. తర్వాత నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎలాగా ఈ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేసుకోవాలో, ప్రొటెక్ట్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ బయోస్ఫియర్ రిజర్వ్. సో మనం కన్జర్వేషన్ ఎలా చేస్తాము అంటే, బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, బర్డ్ శాంక్చురీస్, అలాగే జూలాజికల్ జూ పార్క్స్ ఇలాగా కేటగరైజ్ చేస్తాం. సో బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఇలాగా. సో దీంట్లో మొదటిది బయోస్ఫియర్ రిజర్వ్. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్, దెన్ ఫ్లోరా అండ్ ఫనా, అందులో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ ఏంటి, వాటి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ 7th వన్ ఎండమిక్ స్పీసెస్, ఎండేంజర్డ్ స్పీసెస్, ఎక్స్టెన్షన్ స్పీసెస్. ఈ టాపిక్స్ అనేటివి అక్కడక్కడ వస్తాయి, వాటి గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ తర్వాత మనం మాట్లాడాల్సింది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంటి, అవి ఉన్నాయి, లెసన్లో కొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి ఇచ్చారు, వాటి గురించి మనం మాట్లాడతాం. దాని తర్వాత నేషనల్ పార్క్స్, ఎట్లాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఇండియాలో చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, దాంట్లో మనం కొన్ని ఈ లెసన్లో ఇచ్చినటువంటి కొన్ని నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడతాం. తర్వాత రెడ్ డేటా బుక్ అంటే ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నటువంటి ఒక కలెక్షన్ ఆఫ్ డేటా, దాన్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి, దాని గురించి తెలియజేసేటటువంటి బుక్కే ఈ రెడ్ డేటా బుక్. సో తర్వాత మైగ్రేషన్ గురించి, సో ఎందుకు బర్డ్స్ కానీ అదర్ అనిమల్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి అనేది ఈ మైగ్రేషన్ టాపిక్లో చూస్తాం. తర్వాత రీసైక్లింగ్ ఆఫ్ పేపర్, మనకు డిఫారెస్టేషన్ చేయడానికి మూల కారణం పేపర్ని ప్రిపేర్ చేయడం లేదా పేపర్ని తయారు చేయడానికి సంబంధించింది కాబట్టి, సో ఈ విధంగా పేపర్ని రీసైకిల్ చేయడం ఎలాగ మొక్కల్ని ట్రీస్ని కన్సర్వ్ చేసేది ఎలాగో చూద్దాం. నెక్స్ట్ రీఫారెస్టేషన్, తిరిగి మనం ఇప్పుడు చాలా ఫారెస్ట్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది, సో మళ్ళీ తిరిగి దాన్ని మొక్కల్ని నాటి రీఫారెస్టేషన్ చేయడం ఎలాగో ఇక్కడ చూస్తాం. సో మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో మొత్తం కూడా మనకు సబ్ టాపిక్స్గా ఒక 13 వరకు ఉన్నాయి. వాటి గురించి మనం 1 by 1 చెప్పుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్దాం. మీకు ఏమైనా డౌట్స్ వస్తే 1-2 సార్లు వీడియోను చూసి అర్థం చేసుకోండి. ఇందులో నేను ఎందుకని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే, మనకు NMMS ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులకి ప్రతి పాయింట్ కూడా అర్థం కావాలి, ప్రతి పాయింట్ కూడా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్
ని అవగాహన చేసుకోవాలి. ఏ రూపంలో బిట్ వచ్చినా కూడా మనకు సబ్జెక్ట్ అవగాహన గాని ఉంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ ఉద్దేశంతో నేను టెక్స్ట్ బుక్ ఎక్స్‌ప్లనేషన్‌ని మీకు ప్రధానంగా ఇస్తున్నాను. ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి విషయాలు క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక కారణం చేతనే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, ఒక లెసన్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు అవగాహన చేసుకోండి. దాని తర్వాత వాటి ఎక్స్‌ప్లనేషన్‌ని మీరు అర్థం చేసుకొని అవగాహన పెట్టుకోండి. సో, మొదటిగా ఇంట్రడక్షన్ చూసినట్లయితే వి సా ఇన్ క్లాస్ సెవెంత్‌లో మనం పెహ్లీ అండ్ బోజో అనేవాళ్ళు దే విజిటెడ్ ఏ ఫారెస్ట్ అలాంగ్ విత్ హిస్ ప్రొఫెసర్ అహ్మద్ అండ్ తిబు. వీళ్ళతో పాటుగా వెళ్ళినట్టుగా, అక్కడ ఉన్నటువంటి విషయాలని వీళ్ళు బాగా ఎంజాయ్ చేసినట్టుగా, ఆ విషయాలను అర్థం చేసుకున్నట్టుగా, వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలని, చూసినటువంటి విషయాలని వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడానికి సో, ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు. సో, వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో. అలాగే వాళ్ళ క్లాస్‌మేట్స్‌లో కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి భరత్‌పూర్ శాంక్చురీకి వెళ్ళినట్టుగా, అక్కడున్నటువంటి విషయాలని అందరితో షేర్ చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నట్టుగా మనకు మొదట ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో, మదర్ హ్యాడ్ హియర్డ్ అంటే కొంతమంది కొన్ని నేషనల్ పార్క్స్ గురించి విన్నారంట. అవేంటంటే కాజిరంగా నేషనల్ పార్క్, లక్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్ మొదలైన వాటి గురించి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందని ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కన్జర్వేటివ్ ఏరియాస్ లేదా ప్రొటెక్టింగ్ ఏరియాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నేషనల్ పార్క్స్లు ఉన్నాయి, శాంక్చురీలు ఉన్నాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటి అని మనల్ని అడగచ్చు. కాబట్టి భరత్పూర్ శాంక్చురీ, కాజిరంగా నేషనల్ పార్క్, లక్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్, టైగర్ రిజర్వ్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి 3 విషయాలు. ఒకటి బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటాం, 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం, 3 నేషనల్ పార్క్స్ అంటాం. ఇక్కడ ఏం చేస్తుంటారు అంటే కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ప్లాంట్స్ అంటే ఫ్లోరా అంటాం, యానిమల్స్ అంటే ఫనా అంటాం. సో ఫ్లోరా అండ్ ఫనా దీన్ని ప్రొటెక్ట్ చేసే ఏరియాస్ ఇవన్నమాట. అందుకని వీటి గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్ అండ్ ఇట్స్ కాజెస్. సో డిఫారెస్టేషన్ అంటే ఏంటి? రిమూవింగ్ ఆఫ్ ప్లాంట్ ఫ్రమ్ ది ఫారెస్ట్ ఆర్ ప్లాంట్స్ రిమూవ్ a forest, the decreasing the area of forests is known as a deforestation. సో మనకు ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేటివి ఎర్త్ మీద ఉన్నాయి, ఓకేనా. సో ఇవి మనం ఎలాగ బతకడానికి హక్కును కలిగి ఉన్నామో ఇవి కూడా భూమి మీద బతకడానికి వాటికి హక్కు ఉన్నాయి. సో అదే కాకుండా ఇట్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. మనకు ఎన్విరాన్మెంట్ గురించి, ఎకాలజీ గురించి తెలిసినటువంటి మనుషులకైనా అర్థమవుతుంది. అంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ లాంటివి ఉంటాయి నేచర్లో. ఇవి ఒక ఆర్గానిజం అనేది ఇంకొక ఆర్గానిజం మీద డిపెండెంట్గా ఉంటుంది, ఓకేనా. కాబట్టి వీటి యొక్క ప్రజెన్స్ అనేది మన యొక్క నేచర్కి చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద వెల్ బీయింగ్ అండ్ సర్వైవల్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనకు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో అవి కానీ తగ్గిపోయాయి అనుకోండి, మనం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాటి యొక్క ప్రాబ్లంకి అవి లేకుండా ఉన్నటువంటి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మేజర్ థ్రెట్ టు సర్వైవల్ ఆఫ్ దిస్ ఆర్గానిజమ్స్ ఈజ్ డిఫారెస్టేషన్. అవన్నీ జీవులు అంతరించిపోతుండడానికి, అవి థ్రెట్ అంటే ఆపదలో పడడానికి మెయిన్ కారణం ఏంటి? డిఫారెస్టేషన్. అంటే ఎక్కువగా మొక్కలు, జంతువులు ఎక్కడ ఉంటాయంటే మనం ఈజీగా చెప్తాం ఫారెస్ట్లో ఉంటాయని. సో అలాంటి ఫారెస్ట్లు తగ్గిపోతే ఏమవుతుంది? సో వీటి యొక్క మనుగడ అనేది ముప్పులో పడుతుంది. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో టౌన్లోకి దగ్గరలో ఉన్నటువంటి సిటీల్లోకి పులులు, అలాగే జింకలు అలాంటివి వచ్చేసాయని. అవి రాలేదు, అవి ఉన్న ప్లేస్లోనే మనం వెళ్ళి ఈ యొక్క అర్బనైజేషన్ అనేది జరగడం వల్ల మనం ఇల్లులు కట్టుకున్నాం. అంటే అడవులన్నీ కూడా డిఫారెస్టేషన్కి గురవుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ మెంట్ బై డిఫారెస్టేషన్?
క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యూజింగ్ దట్ ల్యాండ్ ఫర్ అదర్ పర్పసెస్. అంటే ఉన్నటువంటి ఫారెస్ట్ని మన చెట్లన్నీ తొలగించి ఆ ల్యాండ్ని మనం అదర్ పర్పస్లకి వాడుకోవడం. సమ్ అదర్ పర్పస్ ఏంటి, ఆ పర్పస్లు ఏంటి? ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్, వ్యవసాయం కోసం ల్యాండ్ కావాలి కదా. ఓవర్ పాపులేషన్ వస్తుంది, ఆ పాపులేషన్కి అవసరమైన ఫుడ్ రావాలి అంటే నీకు ల్యాండ్ ఎక్కువ కావాలి. సో ఆ ల్యాండ్ ఎక్కువ కావాలి అంటే నువ్వు వెంటనే వెళ్ళి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆక్యుపై చేసి దాంట్లో ఉన్నటువంటి మొక్కలన్నిటి పీకేసి మనం అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉన్నాం. సో ఆ ల్యాండ్లో కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డిఫారెస్టేషన్ జరుగుతుంది. థ్రెటెండ్గా మనకు ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో థ్రెటెండ్ గురవుతున్నాయి. నెక్స్ట్ బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్. సో పెద్ద పెద్ద బిల్డింగ్లు, హౌసెస్, ఫ్యాక్టరీస్లు ఇవన్నీ కూడా మనం ఆ ఏరియాలో కట్టడం. మేకింగ్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ యూజింగ్ వుడ్ యాజ్ ఫ్యూయల్. సో అడవుల్లో చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, వాటిని ఫర్నిచర్ కోసమో లేదంటే ఫైర్ వుడ్ గానో కలెక్ట్ చేసుకొని అమ్మడం అనేది, వాడుకోవడం అనేది ఆ డిఫారెస్టేషన్కి కారణం. ఇలా చేస్తే ఇవే కాకుండా ఇది మ్యాన్ యొక్క ఎఫెక్ట్ వల్ల, మ్యాన్ కైండ్ వల్ల లేదంటే మనిషి యొక్క ఎఫెక్ట్స్ వల్ల డిఫారెస్టేషన్ జరుగుతుండేది. ఇకపోతే న్యాచురల్గా కూడా జరుగుతుంది. ఎలాగా? ఫారెస్ట్ ఫైర్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రాత్రిపూట దూరంగా ఉన్న అడవుల్లో నిప్పు కనిపిస్తూ ఉంటుంది మండుతున్నట్టుగా. కారణం న్యాచురల్గానే అక్కడ ఫారెస్ట్లో ఫైర్ పుట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఫారెస్ట్లు తగ్గిపోతాయి. సెవరల్ డ్రాట్స్, ఎక్కువగా కరువులు వచ్చినప్పుడు, వర్షాలు సరిగా పడలేదు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడలేదంటే అడవుల్లో ఉన్న చెట్లు ఆటోమేటిక్గా ఎండిపోతాయి. సో వన్ ఆఫ్ దట్ రీజన్. సో ఇవన్నీ కూడా అంటే డిఫారెస్టేషన్ అనేది న్యాచురల్గా జరగచ్చు లేదా మ్యాన్ మేడ్గా కూడా ఉండొచ్చు. ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అడవిలో ఉన్నటువంటి చెట్లు తగ్గిపోతే లేదా ఫారెస్ట్లు తగ్గిపోతే ఏమవుతుంది? మనందరికీ తెలుసు. యాజ్ ఎ బయాలజికల్ స్టూడెంట్గా ప్లాంట్స్ అనేటివి ఎన్నో రకాలైనటువంటి ఫంక్షన్స్ చేస్తాయి. మనకు ఫుడ్కి ఇవ్వడానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్లాంట్సే కారణం. ఆక్సిజన్ ఇవ్వడానికి అవే కారణం. మనకు టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి అవే కారణం. రెయిన్స్ రావడానికి అవే కారణం. సో ఇవన్నీ కూడా అవి లేనప్పుడు ఏమవుతుంది? ఎఫెక్ట్ గురవుతుంది. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే మన యొక్క మనుషుల మీదే పడుతుంది, మ్యాన్ కైండ్ పైన పడుతుంది. సో ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, పొల్యూషన్ లెవెల్ ఆన్ అర్త్. టెంపరేచర్ పెరిగిపోతుంది, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఎక్కువైపోతుంది. ఎందుకైతుంది ఎక్కువ? సింపుల్. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిపి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఆ మొక్కలే లేవనుకోండి, ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆటోమేటిక్గా నేచర్లో, అట్మాస్ఫియర్లో పెరిగిపోతాయి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ద నేచర్. అంటే ఆటోమేటిక్గా ప్లాంట్స్, అనిమల్స్ వీటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫెసర్ అహ్మద్ గారు దట్ ఇఫ్ కటింగ్ ఆఫ్ ట్రీ కంటిన్యూస్, రెయిన్ఫాల్ తగ్గిపోతుంది, ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ తగ్గిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ దేర్ విల్ బీ ఏ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ కలామిటీస్. అంటే సహజంగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, వరదలు లాంటివి పెరిగిపోతాయని చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి లైక్ న్యాచురల్ కలామిటీస్ అంటే ఏంటి? ఫ్లోడ్స్, డాట్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మామూలుగా మీకు ముందే చెప్పాను, ప్లాంట్స్ అనేటివి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటోసింథసిస్ జరిపి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అని. సో ఆ ప్రాసెస్ అనేది బ్రేక్ అవుతుంది, సమస్యలు ఎక్కువవుతాయి. సో అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగితే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది న్యాచురల్గానే దీన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎక్కడైనా ప్లాంట్స్ పెంచే చోట గ్రీన్ షేడ్స్ వేసుంటారు, గ్రీన్ హౌసెస్ వేసుంటారు. అక్కడ ఏంటంటే బయట ఉన్నటువంటి వాతావరణానికి గ్రీన్ హౌస్లో ఉన్న వాతావరణానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ హౌస్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని హోల్డ్ చేసి పెట్టుంటుంది. అంటే లోపలికి వచ్చినటువంటి వేడి బయటికి వెంటనే వెళ్ళనీకుండా అలా హోల్డ్ చేసి పెట్టింది. భూమి చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా న్యాచురల్గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది సోలార్ ఎనర్జీ అంటే సోలార్ రేస్ అనేటివి భూమికి తగిలిన తర్వాత ఒక రేడియేషన్ అనేది వస్తుంది. ఆ యొక్క రేస్ అనేటివి రిఫ్లెక్ట్ అయ్యి
తిరిగి స్పేస్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళేటప్పుడు ఆ రేడియేషన్ని, ఆ రేస్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల వచ్చిన రేడియేషన్ అంటే హీట్ని కార్బన్ డైఆక్సైడ్ మీద అలాగే బైండ్ చేసి పెట్టుకొని ఉంటుంది. సో అలా బైండ్ చేసి పెట్టుకొని ఉండడం వల్ల భూమి అనేది వెచ్చగా ఉంటుంది. అందుకే మన యొక్క భూమి వెంటనే గడ్డగట్టిపోవడమో లేదంటే వెంటనే వేడెక్కిపోవడమో ఇలా జరగదు. ఎందుకంటే మన యొక్క భూమి పైన కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల భూమి వామ్గా ఉంటుంది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల పెరిగిందనుకుందాం, మొక్కలు కూడా పెరిగాయి, మొక్కలు కూడా ఎక్కువయ్యాయి, ఫారెస్ట్లు ఎక్కువైనాయి అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ స్టాగ్నెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్లు అనేవి తగ్గిపోతున్నాయి కదా, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేటివి పెరుగుతున్నాయి, ప్లాంట్స్, ట్రీస్, ఫారెస్ట్ల యొక్క రేంజ్ అనేది తగ్గిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకు హెల్ప్ అయ్యేటటువంటి విషయమే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల ఒక డిసడ్వాంటేజ్గా మారిపోతుంది. అంటే మొత్తం భూమి మీద సోలార్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ అంతా కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో హోల్డ్ చేస్తుంది. అలా హోల్డ్ చేయడం వల్ల భూమి ఎక్కువగా వేడవుతుంది. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే డ్రాట్స్ అనేటివి వస్తాయి, అలాగే సాయిల్ ప్రాపర్టీస్ మారిపోతాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతాయి. ఓకేనా? ఇవే కాకుండా ప్లాంటేషన్, వెజిటేషన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో సాయిల్ ఎరేషన్ జరుగుతుంది. ఇవన్నీ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సాయిల్ ఎక్స్పోజెస్ టు రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో పైన ఉన్నటువంటి సాఫ్ట్ ల్యాండ్ అంతా, సాఫ్ట్ సాయిల్ అంతా వెళ్ళిపోతే లోపల ఉన్నటువంటి లోయర్ సైడ్ ఉన్న హార్డ్ అండ్ రాకీ లేయర్ అనేది బయటకు వస్తుంది. అది తక్కువ, లెస్ హ్యూమస్ని, లెస్ ఫర్టిలిటీని కలిగి ఉండి మనకు పంట క్రాపింగ్కి పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. సో వెంటనే ఏమవుతుంది, మనకు ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ కూడా ఒక డెజర్ట్గా మారిపోతాయి. అంటే దీన్ని డెజర్టిఫికేషన్ అంటాం. అంటే ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకు భూమి మీద ఒకదాని తర్వాత ఒకటి పేక మేడల్లాగా కూలిపోయేటటువంటి పరిస్థితి, ఆ యొక్క బ్యాలెన్స్, న్యాచురల్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా మారిపోతుంది. నెక్స్ట్, డిఫారెస్టేషన్ ఆల్సో లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఆఫ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. ఈ డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుంది, మొక్కలు ఉంటాయి, మొక్కల వేర్లు ఉంటాయి, ఆ వేర్ల వల్ల మనకు సాయిల్లోకి ఎక్కువగా వాటర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేటివి బాగా పెరగడం జరుగుతుంది. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ సర్ఫేస్ ఇన్ టు ద గ్రౌండ్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ రిడ్యూస్డ్. అంటే అవి లోపలికి ఇంకేటటువంటి గుణాన్ని తగ్గిపోయి వెంటనే నీళ్ళు పడినట్టుగా వెళ్ళిపోయి ఫ్లోట్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి మనం న్యూస్లో ఎక్కువగా వింటూ ఉంటాం. సో హిల్ ఏరియాస్లో ఎక్కువగా ఫోల్డ్స్ వచ్చి దిగువ భాగంలో ఉన్నటువంటి చాలామంది చనిపోయారు అని. దానికి కారణం డిఫారెస్టేషన్. సో అలాగే సాయిల్ ప్రాపర్టీస్, సాయిల్ లైక్ న్యూట్రియంట్ కంటెంట్ కానీ, టెక్స్చర్ కానీ, ఇవన్నీ కూడా డిఫారెస్టేషన్ వల్ల మారిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో 1 by 1గా మీరు నోట్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఇప్పుడు ఫెహ్లీ అండ్ బోజో ఆర్ వరీడ్. ఇలా జరుగుతూ పోతే మొక్కలు ఎక్కువగా తగ్గిపోయి డిఫారెస్టేషన్కి గురైతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు వరీ అవుతున్నారు. సో అప్పుడు అహ్మద్ దీని గురించే కాకుండా ఇప్పుడు దే గాట్ టు ప్రొఫెసర్ అహ్మద్ అండ్ ఆస్క్ హిమ్ హౌ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కెన్ బి సేవ్డ్. సో ఇప్పుడు వైల్డ్ లైఫ్ని, ఆ యొక్క ఫారెస్ట్ని ఎలా కన్సర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అనే డౌట్ని ఆ పిల్లలు అడగడం జరిగింది. అప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్గా ప్రొఫెసర్ అహ్మద్ గారు చెప్పడం జరిగింది. సో అవేంటి అంటే, ఒకసారి మనం బయోస్పియర్ అంటే ఏంటి. బయోస్పియర్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ ఆర్ విచ్ సపోర్ట్స్ లైఫ్. సో లివింగ్ ఆర్గానిజం భూమి మీద ఒక భాగం బయోస్పియర్ అంటే. సో ఆ బయోస్పియర్లో మనకు ఏముంటుందంటే ఆర్గానిజమ్స్ బ్రతకడానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దాన్ని కాపాడేదాన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటాం. సో బయోలాజికల్ డైవర్సిటీ అనేది అంటే మొక్కలు, జంతువులు, వీటి యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసెస్ అనేటివి ఉండటం, దాన్ని బయోలాజికల్ డైవర్సిటీ అంటాం. వేరు జీవులు ఉండడం అనేది. అంటే బయోడైవర్సిటీ అంటే అర్థం
వెరైటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఎర్త్, దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ఎన్విరాన్మెంట్, అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడమే బయోడైవర్సిటీ, అన్నీ ఉండడమే బయోడైవర్సిటీ. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్రొఫెసర్ అహ్మద్ ఆర్గనైజ్ ఏ విజిట్ టు బయోస్పియర్ రిజర్వ్ ఫర్ పెహ్లీ అండ్ బోజో అండ్ దేర్ క్లాస్మేట్స్. ప్రొఫెసర్ అహ్మద్ గారు ఏం చేశారంటే ఒక బయోస్పియర్ రిజర్వ్కి వీళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి విజిట్ చేశారనమాట. అవేంటంటే ఇవాళ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేశారు, దట్ ఈస్ ఏ పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్. ఇది ఎక్కడుందంటే వాస్తవానికి మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్, ఇక్కడికి వెళ్ళడం వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. సో పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్, హీ నోస్ దట్, అంటే అహ్మద్ గారికి ఆల్రెడీ తెలుసు ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేటివి ఇక్కడ ఉన్నటువంటి పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ అనిమల్స్వి దేంతో సిమిలర్గా ఉంటాయంటే అప్పర్ హిమాలయన్ పీక్స్కి అలాగే లోయర్ వెస్ట్రన్ ఘాట్స్కి వాటికి సమానమైనటువంటి మొక్కలు జంతువులు అక్కడ ఉంటాయని అహ్మద్ గారికి తెలుసు. మనం బిట్ అలా కూడా అడగచ్చు. సో సిమిలర్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్, వాట్ ఆర్ దట్ రీజియన్స్ అని అడగచ్చు. ఓకేనా, అవేంటంటే అప్పర్ హిమాలయన్ పీక్స్ అలాగే మనకు లోయర్ వెస్ట్రన్ ఘాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో బయోడైవర్సిటీ గురించి మనం అనే పదమే ఒక యూనిక్, ఓకే, యూనిక్ వర్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇంకో విషయం ఏంటంటే వీళ్లతో పాటుగా ఆ బయోస్పియర్ రిజర్వ్లో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీ కూడా గైడ్గా రావడం జరిగింది. ఆయనే మాధవాజీ. ఎవరైనా మాధవాజీ. సో మాధవాజీ గురించి మనం ఆయన ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా ఇక్కడ చూస్తాం, మనం అర్థం చేసుకుంటూ వెళ్తాం. సో బయోలాజికల్ ఇంపార్టెన్స్ మేక్స్ దెమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ హెరిటేజ్. సో ఇవన్నీ ఒక అద్భుతమైన నేషనల్ ట్రెజరీగా మనం చెప్పుకోవచ్చు ఈ నేషనల్ బయోడైవర్సిటీని. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్నో రకాలైన సొసైటీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మన ఈ యొక్క వైల్డ్ లైఫ్ని, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో ఫ్లోరా అండ్ ఫనా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో టు ప్రొటెక్ట్ అవర్ ఫ్లోరా అండ్ ఫనా అండ్ దేర్ హ్యాబిటేట్, ఆ ఏరియాస్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటారు. అవేవి అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్. మీరు ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ప్లాంటేషను, కల్టివేషను, గ్రాజింగు, ఫిల్లింగ్ ట్రీస్, హంటింగ్ అండ్ పౌచింగు, ఇవన్నీ కూడా ఏవి ఉండవు, అన్నిటినీ ప్రొహిబిట్ చేస్తుంటారు. అక్కడికి వెళ్తే లా ప్రకారం పనిషబుల్ అన్నమాట. సో ఇవి ప్రొటెక్టింగ్ ఏరియాస్ కాబట్టి అవి అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఏరియాస్ వేర్ అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్స్ టు దెమ్ అండ్ దేర్ హ్యాబిటేట్. సో ఏ డిస్టర్బెన్స్ కలగనీయకుండా అనిమల్స్ని, ప్లాంట్స్ని కాపాడేటటువంటి ఏరియానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకేనా, వైల్డ్ని కాపాడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి నేషనల్ పార్క్ ఏరియాస్ రిజర్వ్డ్, వెరీ ఇంపార్టెంట్, రిజర్వ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. అంటే వీ కెన్ ఫ్రీలీ యూజ్ దేర్ హ్యాబిటేట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఫ్రీగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేషనల్ పార్క్స్లో కూడా అవి ఎక్కడైనా తిరగచ్చు, వేటినైనా వేటాడచ్చు. ఆ జీవులు వాటి నేచురల్గా ఉన్నటువంటి న్యాచురల్ విధంగానే అవి అక్కడ బతికే అవకాశం ఉంటుంది. సో వాటిని నేషనల్ పార్క్స్ అంటాం. బయోస్పియర్ రిజర్వ్స్ లార్జ్ ఏరియా ఏంటది, లార్జ్ ఏరియాస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ల్యాండ్, నాట్ ఓన్లీ వైల్డ్ ప్లాంట్స్, ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ప్లాంట్స్, అనిమల్ రిసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ది ట్రైబల్స్ కూడా. అంటే మొత్తం మొక్కలు, జంతువులు, ట్రైబల్స్ కూడా నేషనల్ ట్రెజరీనే అందుకే మనం అండమాన్ నికోబార్ దీవులకు అక్కడ ఉన్నటువంటి ఒక ఐలాండ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అక్కడికి ఎవరు పోవడం కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకోవడం కానీ అంతా కూడా చట్ట ప్రకారం నేరం. సో కాబట్టి అలాంటి పనులు అక్కడ చేయకూడదు. సో ఈ ట్రైబల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో మనం ఈ ఏరియాస్లో బయోస్పియర్ రిజర్వ్లో ప్లాంట్స్ని, వైల్డ్ లైఫ్ని, ట్రైబల్స్ని వాళ్ళ లివింగ్ ఏరియాని వాళ్ళు ఉండే విధంగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏజెన్సీస్ అనేటివి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే టేక్ కేర్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ది అనిమల్స్. ద గవర్నమెంట్ లేస్ డౌన్ రూల్స్
నేను ఏం చెప్పాను, ప్రొటెక్టింగ్ అంటే ప్రొటెక్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉండాలి కదా. సో ఆ రూల్స్, మెథడ్స్, పాలసీస్ అనేటివి ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కానీ, నేషనల్ పార్క్లో కానీ, బయోస్ఫియర్ రిజర్వ్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలో కన్జర్వేషన్ ఆన్ ప్లాంట్స్, అనిమల్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ పనులు చేయకూడదు. హంటింగ్, పౌచింగ్, కటింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇవేవి చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం ఇక్కడ కొద్దిగా ఇచ్చారు. మన డిస్ట్రిక్ట్లో ఏమైనా ఉన్నాయా, స్టేట్లో ఏమైనా ఉన్నాయా, కంట్రీలో ఏమైనా ఉన్నాయని, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ వీటి గురించి రాయమని ఒక టేబుల్ ఇచ్చారు, అది ఫిల్ చేస్తాం. నెక్స్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. మనం ఏం చెప్పాం, బయోస్ఫియర్ రిజర్వ్ అంటే చాలా లార్జ్ ఏ ల్యాండ్ అని. ఇట్ ప్రొటెక్టింగ్ ల్యాండ్, వైల్డ్ లైఫ్ని, ప్లాంట్స్ని, అక్కడ ట్రైబల్స్ అన్నిటిని మనం కన్సర్వ్ చేయాలి. సో చిల్డ్రన్ అలాంగ్ విత్ ప్రొఫెసర్ అహ్మద్ అండ్ మాధవాజీ enters the Biosphere Reserve area. అంటే మాధవాజీ ఎక్స్ప్లెయిన్స్ దట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ ది ఏరియాస్ మెంట్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోస్ఫియర్ రిజర్వ్స్లో బయోడైవర్సిటీ అంటే అనిమల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనిమల్స్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేస్తున్నాం, మర్చిపోకూడదు. సో ఇదే కాకుండా ఇక్కడ బయోడైవర్సిటీ అంటే ఏమంటున్నాం, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పీసెస్, ఆర్గనిజమ్స్ లివింగ్ దట్ ఏరియా. అంటే ప్లాంట్స్ కానీ, అనిమల్స్ కానీ, మైక్రో ఆర్గనిజమ్స్ కానీ ఆ ఏరియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా రిచ్ డైవర్సిటీ ఉంటుంది, రిచ్ డిఫరెంట్ స్పీసెస్ ఉంటాయి. ఓకేనా. సో దీన్ని మనం కాపాడాల్సుకోవాల్సి ఉంటుంది. బయోడైవర్సిటీ అండ్ కల్చర్ ఆఫ్ దట్ ఏరియా, యు మస్ట్ రిజర్వ్ దట్. ఓకే, వీ మస్ట్ హెల్ప్ టు మెయింటైన్ దట్. ఏ బయోస్ఫియర్ రిజర్వ్ మే ఆల్సో కంటైన్ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. బయోస్ఫియర్ రిజర్వ్స్లో అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అంటే నేషనల్ పార్క్ ఉండొచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉండొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పాచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్లో వన్ నేషనల్ పార్క్ ఉంది, అదే సాత్పురా నేషనల్ పార్క్. చాలా ఇంపార్టెంట్. పాచమర్హి బయోస్ఫియర్ రిజర్వ్లోనే మనకి ఇంకొక నేషనల్ పార్క్ ఉంది, అదే సాత్పురా నేషనల్ పార్క్. అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ రెండు ఉన్నాయి, అవేంటంటే బోరి అండ్ పాచ్మర్హి. ఇది మర్చిపోతండి, చాలా ఇంపార్టెంట్. పాచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్లో వన్ నేషనల్ పార్క్, దట్ ఈజ్ సాత్పురా, అండ్ టూ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ బోరి అండ్ పాచ్మర్హి. సో ఇక్కడ మీకు ఈ యొక్క టేబుల్లో కూడా మీరు చూడొచ్చు, బాగా అర్థం చేసుకోవచ్చు. పాచ్మర్హి శాంక్చురీ టు పాపరియా. సో ఇవన్నీ కూడా నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా. సో వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా. మీకు ముందే చెప్పాను, ఫ్లోరా అండ్ ఫనా. ఫ్లోరా అంటే మనకు బయోడైవర్సిటీలో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బోత్ ఉంటాయి. సో ఈ బోత్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని, ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అని, డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అని. ఫనా అంటే అనిమల్స్, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనిమల్స్ అని. ఓకేనా. సో ఈ రెండింటి గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో పెహ్లీ ఫైండ్స్ ర్యాబిట్ అంటే ఒక ర్యాబిట్ని చూడడం జరిగింది, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తడం జరిగింది. ఇక్కడ పాచ్మర్హి నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్లో. సో ఒక సడన్గా తను చూసి తన వెనకాల ఎవరైనా కూడా ర్యాబిట్ అంటే ఇష్టపడతారు కదా, దాని వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేసింది. సో కానీ అక్కడ ఉన్నటువంటి అహ్మద్ గారు కానీ అలాగే మాధవాజీ గారు కానీ ఏం చేశారంటే, అలా చేయడం తప్పు అని చెప్పి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు, వాటి పని అవి చేసుకుంటాయి అని చెప్పి, అవి వాటి యొక్క లివింగ్ థింగ్ని, హ్యాబిటేట్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఆమెకు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఉంటాయి కదా, దాంతో ఉన్న ప్లాంట్స్ని ఏమంటామంటే ఫ్లోరా అంటాం, అనిమల్స్ని ఏమంటాం ఫనా అంటాం. ఇక్కడ కానీ మీరు చూస్తే మనకు ఫస్ట్ దాంతో సాళ్ళు, టీకు, మ్యాంగో, జామున్, సిల్వర్ ఫ్రేమ్, ఫెర్న్స్, అర్జున్, ఇవన్నీ కూడా ప్లాంట్స్ ఫ్లోరా. అలాగే కొన్ని ఫనా చూస్తే బుల్లు, బార్కింగ్ డీర్, సో అలాగే చీటల్, లియోపార్డ్, వైల్డ్ డాగ్, వూల్ఫ్, ఇవన్నీ కూడా ఫనా. ఎక్కడున్నాయి ఇవన్నీ? పాచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్లో మనం చూసేటటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఓకేనా. సో డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్, ఎండమిక్ స్పీసెస్. మనం ఏం చెప్తున్నాం,
డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఉంటాయి అంటున్నా. మనకి ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. స్పీసీస్ అంటే ఏంటి? స్పీసీస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్. అంటే మనుషుల నుంచి మనుషులే కదా వస్తారు. అంటే మనుషులతోనే రీప్రొడక్షన్ చేయగలరు. డాగ్స్తోనే రీప్రొడ్యూస్ చేయగలరు. మంకీస్తోనే రీప్రొడ్యూస్ చేయగలరు. స్క్విరల్స్తోనే రీప్రొడ్యూస్ చేయాలి. అంటే దీస్ ఆర్ ది వన్ కైండ్ ఆఫ్ అనిమల్స్. ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ని మనం సేమ్ కైండ్ ఆఫ్ పాపులేషన్ ఏమంటామంటే స్పీసీస్ అంటాం. ఓకేనా? ఇది మన క్లాసిఫికేషన్లో కూడా బాటంలో ఏముంటుందంటే స్పీసీసే ఉంటుంది. స్పీసీస్ నుంచి తర్వాత మనకు టాక్సానమీ అనేది అప్పర్ వర్డ్స్లో ఉంటుంది అనమాట. సో రీప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్. సో ఇవి ఈజీగా రీప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి. సో సేమ్ కైండ్గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం స్పీసీస్ అంటున్నాం. క్యాబుల్ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ అనే పదాన్ని మీరు మర్చిపోకూడదు. సేమ్ పాపులేషన్, గ్రూప్ ఆఫ్ పాపులేషన్. ఇకపోతే మనకు ఎండమిక్ స్పీసెస్ అంటే చిల్డ్రన్స్ ఇప్పుడు పాచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్లో ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు బిగ్ స్క్విరల్ని చూసారంట. అది ఎలా ఉంది? బిగ్ ఫ్లఫీ టైల్ని కలిగి ఉంది. సో ఇప్పుడు దాన్ని చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. దాని గురించి తెలుసుకోవడానికి క్యూరియస్గా ఉన్నారు. అప్పుడు మాధవజీ గారు దాని గురించి చెప్పారు. దాన్ని ఏమంటారంటే జైంట్ స్క్విరల్ అంటారని. అండ్ హీ సెడ్ ఎండమిక్స్ టు దిస్ ఏరియా అని. అంటే ఎండమిక్ అంటే ఏంటి? ఎండమిక్ అంటే దోస్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. అంటే ఒక ఏరియాకే చెందినటువంటి, లేదంటే ఒక డిస్ట్రిక్ట్, లేదంటే ఒక స్టేట్, ఒక కంట్రీ, ఇలాగ ఒక్క ఏరియాలో మాత్రమే ఉంటాయి. సో ఒకే డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అది ఎండమిక్. ఆ ప్రదేశంలో తప్ప ఇంకెక్కడా ఉండవు. ఎగ్జాంపుల్, మనకు శేషాచలం హిల్స్లో రెడ్ శాండిల్ దొరుకుతుంది. అది ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. దట్ ఈస్ ఎండమిక్ టు శేషాచలం హిల్స్. ఓకేనా? అలాంటి స్పీసెస్ చాలా ఉన్నాయి మనకు శేషాచలం తిరుమల కొండల్లో. ఓకేనా? పింపురినెల్లా తిరుపతెన్సిస్ తిరుపతిలో మాత్రం, అంటే తిరుమల కొండల్లో మాత్రమే దొరుకుతుంది. అడవి కొత్తిమీర అంటాం దాన్ని. అలాగే సైకస్ బెడ్హోమై అనేటటువంటి ఒక ప్లాంట్. సో ఇలాగా మనం కొన్ని చెప్పుకున్నప్పుడు న్యూజిలాండ్ అంట. మన న్యూజిలాండ్ అంటే గుర్తొచ్చి కివి. ఆస్ట్రేలియా అంటే గుర్తొచ్చేది అది కంగారు. సో ఇవన్నీ కూడా ఎండమిక్ స్పీసెస్. ఓన్లీ ఒక ఏరియాకి, ఒక డిస్ట్రిక్ట్ లేదా ఒక స్టేట్, ఒక కంట్రీకి మాత్రమే పరిమితమైన వాటిని ఎండమిక్ స్పీసెస్ అంటాం. అవి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు, ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎండమిక్ టు ఏ జోన్ అని స్టేట్, కంట్రీ ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పాడు మన మాధవజీ గారు. ఓకేనా? సాల్ అండ్ వైల్డ్ మ్యాంగో, ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఎండమిక్ ఫ్లోరా అని చెప్పి పాచమర్హి బయోస్ఫియర్లో మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. అలాగే బిసన్, ఇండియన్ జైంట్ స్క్విరల్ అండ్ ఫ్లయింగ్ స్క్విరల్ ఆర్ ఎండమిక్ ఫనా ఆఫ్ దిస్ ఏరియా అని చెప్పాడు. మిమ్మల్ని అడగచ్చు, విచ్ ఎండమిక్ ఫ్లోరా అండ్ విచ్ ఎండమిక్ ఫనా ఈజ్ దేర్ ఇన్ ద పాచమర్హి బయోస్ఫియర్ రిజర్వ్ అని. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి పేర్లు ఇవి గుర్తుపెట్టుకోండి. బిసన్, ఇండియన్ జైంట్ స్క్విరల్, ఫ్లయింగ్ స్క్విరల్, ఇవన్నీ ఎండమిక్ ఫనా. అలాగే సాల్, తర్వాత వైల్డ్ మ్యాంగో, ఇవి 2 కూడా ఎండమిక్ ఫనా. అంటే అక్కడ తప్ప ఇంకెక్కడ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అవి కనిపించవు అని అర్థం. సో అహ్మద్ గారు ఎక్స్ప్లెయిన్స్ దట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ హ్యాబిటేట్, increasing the population and introducing a new species may affect the natural habitat of endemic species and endangered their extents అన్నాడు. అంటే మనం దాని హ్యాబిటేట్ని డిస్టర్బ్ చేయడం వల్ల కానీ, ఇంక్రీజింగ్ అక్కడ జనాభా పెరిగిపోవడం వల్ల కానీ, లేదా న్యూ స్పీసెస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి నేటివ్ స్పీసెస్ తగ్గిపోయేలాగా చేయడం వల్ల కానీ మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎండేంజ్డ్గా మారిపోతాయి. అంటే బాగా ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న జీవులు వాటి హంటింగ్ వలనో, లేదా వాటి హ్యాబిటేట్ డిస్టర్బెన్స్ వలనో, మనుషులు ఎక్కువైపోవడం వలనో, అవి ఆ జీవులు అనేటివి వాటి యొక్క జనాభా అనేది తగ్గిపోతుంది, వాటి సంఖ్య అనేది నంబర్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే, అలాంటివి ఏంగా మారుతున్నాయంటే ఎండేంజ్డ్గా, అరుదైన జాతులుగా మారిపోతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎండమిక్ స్పీసెస్ అంటే ఏందో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎండేంజ్డ్ అంటే ఏందో కూడా నేర్చుకోబోతున్నాం. ఎండేంజ్డ్ అంటే ఈజ్ నియర్ టు ఎక్స్టెంట్ అని.
అంటే అవి తొందరలోనే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జీవులుగా మారాయని, అరుదైన జాతులుగా మారిపోయాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మీకు ముందే చెప్పుకున్నా, మనము కొన్ని ఏరియాస్లో పాచమర్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది అని చెప్పుకున్నాం. పాచమర్హి బయోస్పియర్ రిజర్వ్లోనే పాచమర్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది అని. సో ఈ శాంక్చురీలో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి? కిల్లింగ్ అండ్ పౌచింగ్, అంటే వేటాడడం, జంతువుల్ని చంపడం, వాటిని బంధించడం, ఇలాంటివన్నీ కూడా ప్రోహిబిట్ చేయబడి ఉంటాయి. అవి అలా చేస్తే ఖచ్చితంగా లా ప్రకారం పనిషబుల్ అన్నమాట. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడ ఉంటాయంటే, ఫారెస్ట్స్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ అండ్ సూటబుల్ లివింగ్ కండిషన్స్ టు వైల్డ్ అనిమల్స్. సో ఆ జీవులు సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండే విధంగా, అవి బతికే విధంగా వాటికి ఒక కండిషన్ కల్పిస్తుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో. అలాగే మనకు అహ్మద్ గారు చెప్పిన మరో మాట ఏంటంటే, పీపుల్ లివింగ్ ఇన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ అలౌడ్ టు బి సర్టైన్ యాక్టివిటీ సచ్ యాజ్ గ్రాసింగ్ బై దేర్ లైఫ్ స్టాక్, కలెక్టింగ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఫైర్వుడ్స్. అంటే ఆ ఏరియాలో ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. ఒకసారిగా మనం లా తీసుకొచ్చేసి అక్కడ ఏవి చేయకూడదు అంటే వాళ్ళు బతకడం కష్టమవుతుంది. కానీ వాళ్ళకి కొంతవరకు అక్కడ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అంటే వాళ్ళు మెడిసినల్ ప్లాంట్ కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ పశువులను మేపుకోవచ్చు, అలాగే ఫైర్ వుడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. అలా అని చెప్పి పౌచింగ్, వేటాడడం ఇట్లాంటివి చేయకూడదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సమ్ థ్రెటన్డ్ వైల్డ్ అనిమల్స్, అంటే ఎండేంజర్డ్ స్పీసెస్ అంటున్నాం కదా, అంటే నియర్ బై ఫ్యూచర్లో అవి అంతరించిపోయే అవకాశం ఉంది. థ్రెటన్డ్ స్పీసెస్ అంటాం. సో వీటి కింద వచ్చేకాడికి బ్లాక్ బక్, వైట్ ఐడ్ బక్, ఎలిఫెంట్, గోల్డెన్ క్యాట్, పింక్ హెడెడ్ డక్, గారియల్, మార్ష్ క్రోకోడైల్, పైథాన్, రైనోసిరాస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇండియన్ శాంక్చురీస్లో హ్యావ్ యునిక్యూ ల్యాండ్స్కేప్. మన ఇండియాలో నిజంగానే ప్రపంచంలో లేనటువంటి అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా మన యొక్క ఇండియాలో ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీజన్స్ కూడా మనకు అవైలబుల్. దీనివల్ల మనకు రిచ్ బయోడైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీగా మన ఇండియా గుర్తించబడుతుంది. సో ఇలాంటి అద్భుతమైన దేశంలో మనం అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే, ఇట్ ఈస్ పిటీ దట్ ఈవెన్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ ఆర్ నాట్ సేఫ్ బికాస్ పీపుల్ లివింగ్ ఇన్ ద నైబర్హుడ్ ఎన్క్రోచ్ అపాన్ దెమ్ అండ్ డెస్ట్రాయ్ దెమ్. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ చట్టాలకి వీటికి కూడా భయపడకుండా, లేదంటే వాటి గురించి అవగాహన లేకుండా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్ని, అనిమల్స్ని డిస్టర్బ్ చేస్తూ అవి చనిపోవడానికి, అంతరించిపోవడానికి కారణమవుతూ ఉన్నారు. సో అలాగే మనకు చిల్డ్రన్స్ కొన్ని విషయాలు గుర్తెచ్చుకున్నారంట, వాళ్ళు ఎప్పుడో జూకి వెళ్ళిన విషయాల్ని కూడా. సో జూ అనేది కూడా ఒక రకమైన ప్లేసే. సో ఈ జూలో కూడా అనిమల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రత్యేకంగా ఉంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో జూస్ ఆర్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ టు ప్రొటెక్ట్ ది అనిమల్స్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ పార్క్ అన్నాం. నేషనల్ పార్క్ ముందే చెప్పుకున్నాం, సాత్పూరా నేషనల్ పార్క్ అని. సో ఇక్కడ పాచమర్హిలో సాత్పూరా నేషనల్ పార్క్ ఉంది అని. సో ఇక్కడ ఉన్న విషయాల గురించి కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం నేషనల్ పార్క్స్ గురించి, అదర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ విషయాలు బ్రీఫ్గా అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో నేషనల్ పార్క్ అండ్ అదర్ టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.